ఒకడొచ్చి ఒక పేదవాడు రోజు భిక్షమెత్తుకుంటూ చాలా వీధులు తిరిగి భిక్షమెత్తుకుంటూ జీవనం సాగిస్తాడు. అదే గ్రామానికి చెందిన ఒక కోటేశ్వరుడు మరణిస్తాడు. ఈ కోటేశ్వరుడు మరణించాక అక్కడ దేవుని వద్ద ఆయనకి కొన్ని శిక్షలు విధిస్తున్నారు. కానీ ఈ వీధులు తిరిగే భిక్షగాడు మరణించాడు. కానీ ఈయన మరణించిన తర్వాత దేవుని దగ్గర కుడిపార్శ్వన ఉన్నాడంట. అప్పుడు ఆ కోటేశ్వరుడు అడిగాడు, ఏంటి ఊర్లు తిరిగే గారిని ఒక అడుక్కున్న వాడిని మీ దగ్గర ఉంచుకున్నారు, నేనేమో పెద్ద కోటేశ్వరుని, బంగ్లాలు, డబ్బు అన్ని రకాల సంపాదన కలిగిన వాడిని, నన్నేంటి ఈ లోకంలో ఇలాగా ఎంత శిక్ష విధిస్తున్నారు, ఆడికింటాల శిక్ష అంటే అప్పుడు దేవుడు అన్నాడంట, చూడండి మీకిచ్చిన జీవితం అంతా మీరు సంపాదించడానికి మాత్రమే ఉపయోగించారు, ఎవరికి ఉపకారిగా మాత్రం లేరు. ఈ భిక్షగాడైతే ఎంతోమంది కాళ్ళు చేతులు లేని వాళ్ళని ఎక్కడికి భిక్షమెత్తుకోకుండా ఆ గదిలో ఆ రూములో ఆ కూడా ఉన్న వాళ్ళ కోసం తను ప్రతి వీధి వీధి తిరిగి ఆహారం తీసుకొచ్చి ఎవరైతే ఈ దిక్కు ముక్కు లేక అంటే నడవటానికి వైకల్యంతో కలిగిన వారికి భోజనం పెట్టి 3 పట్ల సదుపాయం చేసే గొప్ప వ్యక్తి అండి అని భగవంతుడు అప్పుడు ఆ ఆ గొప్ప వాడికి చెప్పినప్పుడు ఆయన ఆశ్చర్యం కలిగింది. నిజమా? నిజమే. ఆయన 10 వీధులు తిరిగి 10 మందికి భోజనం పెడితే నువ్వు 10 కోట్లు ఉండి కూడా 10 మందికి కాదు ఒక్కడికి కూడా అన్నం పెట్టలేదు. అందుకే అయితే ఇప్పుడు నేను ఇల్లు చేసిన టైం అయిపోయింది. టైం అయిపోయిన తర్వాత ఎవరు ఇక్కడికి వచ్చిన వాళ్ళు కిందికి పోరాదు అని దేవుడు చెప్పి ఉన్నాడు.